హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోర్. ఈరోజు మన టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. మీలో ఎవరైనా మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. మోస్ట్లీ మనకి ఎవ్రీ వీక్ కూడా వీకెండ్స్లో వచ్చేసరికి లోకల్ కస్టమర్స్, అదేవిధంగా కొంచెం లాంగ్ నుంచి వచ్చేటువంటి కస్టమర్స్ అయితే వస్తారు కదా, వాళ్ళ నుంచి నాకు ఎక్కువగా వచ్చే ఫీడ్బ్యాక్ వచ్చేసరికి షాప్లో ఎక్వేరియంస్ వచ్చేసరికి చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి. అదేవిధంగా ఎలాంటి స్మెల్ కూడా రావట్లేదు. అడిషనల్గా మీరు ఏమైనా ట్యాంక్లో మెడిసిన్స్ కానీ కెమికల్స్ లాంటివి కానీ యాడ్ చేస్తూ ఉంటారా ఏంటి అనేసి నన్ను ఎక్కువగా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటలు అనేవి మీకు కూడా చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి. నేను వచ్చేసరికి ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి మెడిసిన్స్ కానీ నేనైతే యాడ్ చేయను. అయితే మరి ఈ విధంగా క్లీన్గా ఎలా మెయింటైన్ చేయాలి అంటే కనుక నేను ఎవ్రీ వీక్ కూడా మన స్టోర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాంక్లో వాటర్ అనేది 80% వరకు రీఫిల్లింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మీ ట్యాంక్ అనేది చూడడానికి నీట్ అండ్ క్లీన్గా ఉండడంతో పాటు అందులో ఉన్న ఫిష్ అనేది మంచి యాక్టివ్ అండ్ హెల్దీగా అయితే ఉంటుంది. అలా కాదు బ్రో, నేను చాలా మంచి హై క్వాలిటీ ఉన్న ఫిల్టరేషన్ సిస్టమ్ యూస్ చేస్తున్నాను, అయినా సరే వాటర్ ఎందుకు ఎక్స్చేంజ్ చేయాలని మీరు అడగొచ్చు. ఇప్పుడైతే మనం కొత్త వాటర్లో ఫిష్ అనేది యాడ్ చేస్తామో అందులో మినరల్స్, దానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని కూడా ఉంటాయి. సో కొద్దిగా డే బై డే కడిచే కొద్ది ఓల్డ్ వాటర్లో ఉన్నటువంటి ఈ మినరల్స్ అన్ని కూడా మనకి ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం వచ్చేసరికి ఎప్పుడు వాటర్ చేంజ్ చేసినా సరే అందులో ఉన్న ఫిల్టర్ అనేది అదే రోజు అయితే క్లీన్ అయితే చేయొద్దు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే మనం అక్వేరియంలో యూస్ చేసేటువంటి ఫిల్టర్స్ లో ఎప్పుడు కూడా బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది స్టోర్ అయ్యి అయితే ఉంటుంది. కేస్ మీరు కానీ వాటర్ చేంజ్ ప్లస్ ఫిల్టర్ క్లీనింగ్ కూడా ఒకేసారి చేస్తే కంప్లీట్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా అంతా కూడా పోతుంది. లేదు మన ట్యాంక్ లో న్యాచురల్ గా క్రియేట్ అవ్వాలంటే 3 to 4 days మళ్ళీ టైం అయితే తీసుకుంటాం. లోపల మన ఫిష్ అనేది ముందున్నంత యాక్టివ్ గా ఉండవు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి కస్టమర్ ఆర్డర్ మీద చేసినటువంటి ట్యాంక్ 3 feet అనమాట. ఇది మనం అయితే దీన్ని ఆల్రెడీ అసెంబుల్ చేసి వాటర్ లీకేజ్ టెస్ట్ కోసం వాటర్ ఫిల్ చేసి అయితే పెట్టాము. సక్సెస్ఫుల్ గా లీకేజ్ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకున్నట్టయితే ఫినిషింగ్ చూస్తున్నారు కదా, 0 silicone ఫినిషింగ్ లో చేయడం అయితే జరిగింది. సో పైన వచ్చేసరికి పాలిష్ అయితే చేయించాం. కేస్ వీడియో చూస్తున్నా మీలో ఎవరికైనా సరే ట్యాంక్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉంటే మనల్ని అయితే అప్రోచ్ అవ్వండి. మంచి ఫినిషింగ్ చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏ సైజ్ అయినా సరే కస్టమైజ్ చేసుకోవచ్చు. కాకపోతే ట్రాన్స్పోర్ట్ మాత్రం ఉండదు.